హలో గైస్! ఈరోజు మీకు ఎంతమందికి నిఖిల్ క్లాన్ వాళ్ళు చేసింది తప్పు అని అనిపించిందో కామెంట్‌లో తెలపండి. సో, నాకైతే 100% వాళ్ళు 2 సైడ్ గేమ్ అయితే ఆడారు. డబుల్ ఫేస్డ్ గేమ్ అయితే ఆడారు. ఖచ్చితంగా తప్పు చేశారని నాకు అనిపించింది. సో, ఎందుకో చెప్తాను వినండి. బిగ్ బాస్ క్లియర్ కట్‌గా చెప్పారు. ఒకవేళ మీరు గేమ్ ఓడిపోతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఏదైతే టాస్క్స్ పెడుతున్నారో ఆ టాస్క్స్‌కి అనర్హుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేయమని చెప్పని క్లియర్ కట్‌గా అయితే చెప్పారు. సో, వాళ్ళ టీమ్‌లో వీక్ కంటెస్టెంట్ మణికంఠ కాబట్టి అందరూ ఓటింగ్ మణికంఠకేశారు కాబట్టి మణికంఠ అయితే ఎలిమినేట్ అయ్యారు. కానీ అవతల వాళ్ళ టీమ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంటే నబీల్. అటువంటి అతన్ని ఎలిమినేట్ చేయాలనేసి ఎలా అనుకున్నారు? అంత చీప్ బిహేవియర్, అంత వర్స్ట్ మైండ్ సెట్ ఎందుకొచ్చిందో నాకైతే అర్థం కాలేదండి. అది కూడా చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తాననుకున్న మన నిఖిల్ దగ్గర నుంచి ఆ డెసిషన్ రావడం నేను అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ నిజంగా. సో, ఇది ఎందుకు చెప్తున్నానో మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే తెలిసిపోతుంది. సో, ఫస్ట్ మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో, ఆల్రెడీ మనకు తెలిసిందే 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారని చెప్పనేసి బిగ్ బాస్ ఆల్రెడీ ఒక పెద్ద ట్విస్ట్ అయితే రివీల్ చేశారు. బట్ అందులో ఎంతమందిని వీళ్ళ టాస్క్స్ ఆడి ఆపగలరో వీళ్ళ చేతుల్లోనే ఇచ్చేశారు. సో, వీళ్ళకైతే టాస్క్స్ పెడతారు. ఆ టాస్క్‌లో గెలుస్తూ ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఒక్కొక్కరిని ఆపుతూ ఉండొచ్చు. సో, థర్డ్ టాస్క్ అయితే పెట్టారు. ఫస్ట్ టాస్క్ మన కాంతారా టీమ్ అయితే గెలిచింది. సెకండ్ టాస్క్ ఎవరు గెలవలేకపోయారు. థర్డ్ టాస్క్ అయితే పెట్టారండి. చాలా సింపుల్. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లు ఆ బెలూన్ ఉంది కదా, ఆ బెలూన్ ఆ పక్కన నీడిల్‌కి తగలకుండా ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో, ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో ఆ టీం అయితే గెలుస్తుంది. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాలనుకుంటే 15 మినిట్స్ అయితే హోల్డ్ చేయాలి. సో, 15 మినిట్స్ చాలా సునాయాసంగా ఇద్దరు 100% ఎఫర్ట్స్ పెట్టారండి. అందులో డౌటే లేదు. సునాయాసంగా 15 మినిట్స్ ఇద్దరు ఆపారు. అసలు ఆ బెలూన్ నీడిల్‌కి తగలకుండా చాలా చక్కగా ఆడారనే చెప్పాలి. బట్ మీరు గమనిస్తే ఒక విషయం, సో, ఇక్కడ నబీల్, పృథ్వీ ఇద్దరు 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో, ఆల్రెడీ ఆ గేమ్ గెలిచేశారు కాబట్టి, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఖచ్చితంగా రాదు అని చెప్పనేసి ఫిక్స్ అయ్యారు కాబట్టి, ఇంకా వాళ్ళు లూజ్ ఎండ్ వదిలేసి ఇంక వైల్డ్ కార్డ్ రావట్లేదు కదా, ఎవరు విజయం సాధిస్తే ఏముందిలే అని చెప్పనేసి వదిలేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఆబ్వియస్‌గా వాళ్ళ మెయిన్ అజెండా ఏంటి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి రాకుండా చేయాలి. వాళ్ళల్లో ఏ క్లాన్ గెలిచినా వాళ్ళకే హ్యాపీగానే ఉంటది కాబట్టి నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నిజంగా ఇద్దరు 100% ఎఫర్ట్స్ పెట్టారు. సో, కష్టపడ్డారు గేమ్‌లో. సో, లాస్ట్ వరకు అసల ఎవ్వరు తగ్గలేదు. సో, ఆల్మోస్ట్ 2 అవర్స్ దాకా వాళ్ళు హోల్డ్ చేసి పట్టుకొనే ఉన్నారు. నిజంగా ఆ పేషెన్స్ లెవెల్‌కి హ్యాట్స్ ఆఫ్ అండి. సో, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా టైం ఇంత సేపు ఎందుకు హోల్డ్ చేస్తారులే, ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీని రెస్ట్రిక్ట్ చేసేసారు కదా, ఇంకా హోల్డ్ చెయ్యరులే అని అనుకున్నాను. బట్ ఇద్దరు చాలా బాగా హోల్డ్ చేశారు. ఇంకోటేంటంటే మన మణికంఠ కూడా ఫెయిర్‌గా డెసిషన్స్ తీసుకున్నాడండి. ఎక్కడ ఆయన ఒక టీమ్‌కి బయాస్డ్‌గా అనిపించలేదు. బట్ మధ్యలో బిగ్ బాస్ అలా ఇలా అని చెప్పనేసి కామెడీ చేయడం, ఇట్లంతా ఎప్పుడు సరదాగా చేస్తూనే ఉంటారు. సో, వాటి వల్ల ఏంటంటే ఫన్ జనరేట్ అవుతది అని చెప్పనేసి చూసే ఆడియన్స్‌కి ఓన్లీ మన టాస్క్ పరంగానే చూడకుండా మధ్యలో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ వస్తదని చెప్పనేసి బిగ్ బాస్ ఇలా అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. బట్ వాళ్ళిద్దరూ లాస్ట్ వరకు ఆడింది ఆ ఎఫర్ట్స్‌ని మెచ్చుకొనైనా నిఖిల్ డెసిషన్‌ను మార్చుండాల్సింది. బట్ ఎనీవేస్, సో, నబీల్ అయితే ఇంకా గివ్ అప్ ఇచ్చేశారు. అంతసేపు హోల్డ్ చేశారు. కాకపోతే నబీల్ అయితే గివ్ అప్ ఇచ్చేశారు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆల్రెడీ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది రెస్ట్రిక్ట్ చేసేసాం కాబట్టి, ఇంకా వైల్డ్ కార్డ్ అనేది రారు కాబట్టి ఈ పర్టిక్యులర్ టాస్క్‌కి ఎవరు గెలిస్తే ఏముందని చెప్పనేసి ఆయన గివ్ అప్ అయితే ఇచ్చేశారు. ఫైనల్‌గా మన పృథ్వీ అయితే గెలిచారు. అంటే మన శక్తి క్లాన్ అయితే గెలిచారు. బట్ ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, ఆల్రెడీ మీరు ఫస్ట్ టాస్క్‌లో మన కాంతారా టీమ్ గెలిచినప్పుడు శక్తి టీంలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయమని చెప్పనేసి బిగ్ బాస్ వాళ్ళకే అవకాశం ఇచ్చారు. ఈ టాస్క్‌లో మాత్రం ఎందుకు వీళ్ళకి అవకాశం ఇచ్చారని నాకు అస్సలు అర్థమే కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ టాస్క్‌లో వాళ్ళకే అవకాశం ఇచ్చిన వాళ్ళు ఈసారి ఎందుకు అపోనెంట్‌కి అవకాశం ఇచ్చారు ఈ టీంలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలని? సరేలే, వీళ్ళందరూ కలిసిమెలిసి గేమ్ ఆడుతున్నారు, ఏముందిలే, ఎవరికి అవకాశం ఇస్తే ఏముందిలే, వీక్ కంటెస్టెంట్స్‌నే కదా తీయబోతారు అని చెప్పనేసి అందరూ అనుకున్న మాట ఇదేనండి ఖచ్చితంగా. ఎందుకంటే సో, ఈ 12 మంది అంటే 12 టాస్కుల్లో 12 వైల్డ్ కార్డ్స్ వస్తారు అని చెప్పంటే, ఆ 12 మందిని ఎలిమినేట్ చేయడానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఖచ్చితంగా అవసరం ఉన్నారు. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని పెట్టుకోకుండా వీక్ కంటెస్టెంట్స్‌ని ఆ గేమ్ ఆడిస్తే వీళ్ళు ఎంతవరకు ఆ వైల్డ్ కార్డ్స్‌ని రాకుండా ఆపగలరో నాకైతే అర్థం కాలేదండి. లోపల వీళ్ళే కొట్టుకుంటే రేపు వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వీళ్ళని తొక్కేస్తారు ఖచ్చితంగా. ఏముంది, ఆల్రెడీ వాళ్ళకి హైప్ ఉంది, అదంతా ఉంది.
మనం సింపుల్‌గా ఏముందిలే ఎవరో ఒకరు ఏడిస్తే బాధపడినప్పుడు ఒక హగ్గు, ఇంకా ఓదార్చడానికి ఏదో ఒకటని చెప్పనేసి అమ్మాయిలతో తిరుక్కుంటా కూర్చుంటే మాత్రం వైల్డ్ కార్డ్స్ వస్తారు. వచ్చుకొని ఆ టైటిల్‌ని తన్నుకొని పోతా ఉంటారు. మనం ఇంతే అదే బ్రేస్ మొఖాలేసుకొని లోపల లోపల కొట్టుకుంటూ అలానే ఉండిపోతారు. ఖచ్చితంగా అలాంటి ఒక చిచ్చులు మాత్రం లోపల లోపల పెట్టుకోకూడదండి. సో, 'బిగ్ బాస్' అడిగినప్పుడు హౌస్‌మేట్స్ అయితే షాక్ అయిపోయారు ఇంక నబీల్ పేరు రాగానే. ఎందుకంటే వీళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడు మణికంఠ కరెక్ట్‌గా చెప్పాడు. 100% మణికంఠ చెప్పింది 100% కరెక్ట్ అండి. సో, మన దాంట్లో నేను వీక్ అని చెప్పి నేను ఫీల్ అయ్యి, లేదా మీరు కూడా ఓటింగ్ ఏసారు కాబట్టి నేను బయటకొచ్చేసాను. అవతల వాళ్ళ క్లాన్‌లో మేబీ తీస్తే ఆదిత్య ఓం గారినో, లేదా ఇంకొకరిని ఎవరైనా తీద్దాము. నబీల్‌ని అలానే ఉంచుదాం అని చెప్పంటే, మన నిఖిల్ వాళ్ళ టీమ్‌మేట్స్ మాత్రం లేదు లేదు నబీల్‌ని తీయాలి. ఎందుకంటే మన టీమ్ గురించి ఆలోచించు. ఇప్పుడు మొత్తం హౌస్‌మేట్స్ గురించి ఆలోచించొద్దు. ఎంత డబుల్ ఫేస్డ్ నిన్న గేమ్ ఆడినప్పుడు వాళ్ళు అవతల సైడ్ కాంతారా వాళ్ళు గెలిచినప్పుడు అంత హ్యాపీగా ఉన్నారు. అంత హ్యాపీగా ఎంజాయ్‌మెంట్ చేశారు వాళ్ళతో కలిసి. అదంతా ఫేక్‌గా చేశారా ఎంజాయ్‌మెంట్? నాకు అర్థం కావట్లేదు. సో, క్లాను సరేలే మన హౌస్‌మేట్సే కదా! ఎవరైనా గాని అని చెప్పనేసి అందరం కలిసి ఎంజాయ్‌మెంట్ చేస్తే, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నిఖిల్ లేసి మన నబీల్‌ని ఎలిమినేట్ చేద్దామని అనుకుంటున్నాం. ఎంత దారుణం అండి! అవతలోళ్ళ క్లాన్‌కి ఎలా అనిపిస్తది? అవతలోళ్ళ క్లాన్ పక్కన పెట్టండి. బయట చూసే ఆడియన్స్‌కి ఎలా అనిపిస్తది? ఎందుకంటే మనం లోపల ఎన్నైనా కొట్టుకోవచ్చు. లేదా బయట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళకి మనం సపోర్ట్ అనేది ఇవ్వాలండి. అప్పుడే మనం మనలో ఆ ప్యూరిటీ అనేది, ఆ హ్యుమానిటీ అనేది తెలిసిద్ది, బయటపడిద్ది. ఓకే. వీడు నిజాయితీ పరుడురా అని చెప్పనేసి బాగుంటది. బయట చూసే ఆడియన్స్‌కి ఎలా అనిపిస్తది? అయ్యా! వీళ్ళు నిన్నంతా ఒకలాగా ప్రవర్తించారు. ఈరోజు వీళ్ళ టీమ్‌కి ఏదో పవర్ వచ్చేసరికి వీళ్ళ టీమ్‌కి ఏదైనా లగ్జరీ వస్తది. లేదంటే ఏదైనా అడ్వాంటేజ్ ఉంటది వీళ్ళ టీమ్ గెలిస్తే అని చెప్పని తెలిసేసరికి ఇంత దారుణమైన గేమ్ ఆడతారా అని చెప్పనేసి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేశారు. వాళ్ళు చెప్పే సమాధానం ఏంది? అవతల క్లాన్‌లో మిగతా వాళ్ళెవరు స్ట్రాంగ్ కాదా? ప్రతి ఒక్క గేమ్‌కి నబీల్ వస్తున్నారు ఆడడానికి. మిగతా ఎవ్వరు ఆడడానికి లేరా అని చెప్పనేసి అంటున్నారు. ఇప్పుడు గెలవాలంటే స్ట్రాంగ్ కంటెస్టెంటే రావాలి. వైల్డ్ కార్డ్స్‌ని ఎలిమినేట్ జేయాలంటే. అంతేగాని ఇష్టం వచ్చినోళ్ళని పంపించేసి, సర్లే నువ్వు ఆడి గెలువు అది ఇది అని చెప్పనేసి పంపించేస్తే, మరి వాళ్ళందరూ ఓడిపోయారంటే మళ్ళీ వైల్డ్ కార్డ్స్ అంతా వస్తారు గదా! వాళ్ళొస్తే వీళ్ళకే గదా దెబ్బేసేది. అదంతా అర్థం గాట్ల. సింపుల్‌గా మనం ఓకే. మనం బాగుపడ్డామా సాలు. ఇంకంతే సెల్ఫిష్ అంటారు కదా! అలాగా. సో, మనం బాగుపడితే చాలు. అవతల వాళ్ళు ఎలా పడినా అసల హౌస్ ఎలా అయిపోయినా మనకు సంబంధం లేదు. మనం బాగుంటే చాలు అని జెప్పనేసి. ఇక్కడ మాత్రం మణికంఠ స్టాండ్ తీసుకున్న దానికి మాత్రం రాబందుల్లాగా తినేశారు. ఇంక రాబందుల కన్నా ఘోరం అనే చెప్పాలి. ఓకే. మణికంఠ ఏంటి? ఇప్పుడు మణికంఠ నిన్న డెసిషన్ అడిగారు. మణికంఠ నువ్వు గేమ్స్ ఆడతావా? లేదంటే నువ్వు ఓన్‌గా సెల్ఫ్‌గా నీకు నువ్వే ఎళ్ళిపోతావా? అంటే నిన్న ఫస్ట్ టాస్క్ ఓడిపోయిన తర్వాత ఒకరిని తీసేయమని జెప్పి అన్నారు గదా! క్లాన్‌లో నుంచి. ఇంక వేరే గేమ్స్ అన్నీ ఆడడానికి లేదు అని చెప్పినప్పుడు, అందరి డెసిషన్స్‌లో అందరి నోట్ల నుంచి మణికంఠ ఆడడు. నా దృష్టిలో మణికంఠ వీక్ అనుకుంటున్నాను అని చెప్పనేసి ఆ టీమ్‌మేట్స్ అందరూ డిసైడ్ చేశారు. ఆల్‌మోస్ట్ 3 మెంబర్స్ ఓట్స్ అయితే పడ్డాయి. ఇంక మణికంఠ మాత్రం ఆర్గ్యూ చేసి ఏం లాభం? ఆల్రెడీ 3 మెంబర్స్ నా పేరు చెప్పేశారు. ఇంక నేను వేరే వాళ్ళ పేరు చెప్పినా లాభం లేదని చెప్పనేసి ఆయన పేరు చెప్పుకొని సెల్ఫ్‌గా ఎలిమినేట్ అయిపోయారు నిన్న టాస్క్స్ ఆడకుండా. సో, ఇక్కడ ఓకే. వాళ్ళడిగారు, అవతల క్లాన్ వాళ్ళడిగారు. సో, మా క్లాన్‌లో నుంచి మేమేమి మణికంఠని వీక్ అని చెప్పి తీసేయలేదు. ఆయనే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయారు. ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్స్‌లో ఆడను అని చెప్పనేసి. కానీ ఇంతగా ఓకే. చెప్పారు గదా! సో, నార్మల్‌గా ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఆయన ఓన్‌గా అయితే వెళ్ళలేదు. మీ అందరి డెసిషన్స్ విన్నాకే మణికంఠ గారికి అనిపిచ్చింది లైక్ నేను ఇంక ఉన్నా వేస్టే. లైక్ మీ అందరూ ఓటింగ్ నాకే చెప్పారు. ఇంక ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన చీఫ్ నిఖిల్ దగ్గర గూడా ఇంక నా పేరే వస్తది గాబట్టి, ఇంక నేను ఎలాగో సెల్ఫ్ అయిపోతాను అని చెప్పనేసి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఆ టాస్క్స్ ఆడకుండా. కానీ ఇక్కడ స్టాండ్ తీసుకోవాల్సింది ఎవరు? మన నిఖిల్. ఎందుకంటే వాళ్ళ టీమ్‌లో ఆ గొడవలు అవన్నీ వస్తుండేటప్పుడు స్టాండ్ తీసుకొని లేదు ఆయన ఏదైనా చెప్పని ఇప్పుడు సెల్ఫ్ అని చెప్పాడు. బయటకొచ్చిన తర్వాత కాదు అని చెప్పి అన్నాడు. అది పర్లేదని చెప్పనేసి సర్ది చెప్పాల్సింది పోయి వాళ్ళు మన సోనియా, పృథ్వీ, యష్మి పీక్కొని తింటున్నారు. ఇంక మణికంఠకి చిరాకొచ్చేసింది. పాపం అసలు నాకు ఒక దృష్టిలో చూసినప్పుడు
అయ్యా! ఇంక పాపం గదా! ఎందుకు ఇట్లా పీల్చుకొని తింటున్నారు? పీక్కొని, లాక్కొని తినేస్తున్నారు ఇంకా. మన రాబందులు పీక్కుంటాయి చూడు అట్లా పీకుతా ఉన్నారు. అయిపోయింది ఇంక ఇష్యూ. నార్మల్‌గా వాళ్ళడిగారు, "నీవు ఓన్‌గా ఏమన్నా చెప్పావా?" అని చెప్పంటే, "లేదు అందరూ డెసిషన్స్ తీసుకున్నారు. సో, ఇంక నేను లాస్ట్‌కి నేనే సెల్ఫ్ అయిపోయాను" అని చెప్పనేసి చెప్పేసాడు. ఇంక హౌస్‌మేట్స్ అందరి దగ్గర కూడా వచ్చి. అయినా గాని లాగి జేసి పెట్టేశారు. అస్సలు ఎందుకు అంత లాక్కొని తినాల్సిన అవసరం లేదు. ఓకే. పలానప్పుడు ఓకే. ఇదంతా జరిగింది కదా! ఈ కాన్వర్సేషన్ అంతా వాళ్ళ దగ్గర చెప్తే కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఎందుకో ఇంత వరస్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు. అలా బిహేవ్ చేశారు. బట్ నిఖిల్ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నిఖిల్ నేను ఫస్ట్ 3 వీక్స్ నుంచి చూసినప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చాడనమాట. ఎలా అంటే ఒక టాస్క్ కూడా బాగా ఆడుతున్నాడు. ఒక విన్నర్‌కుండే క్వాలిటీస్ అన్నీ బాగున్నాయి కాబట్టి నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఓకే. నిఖిల్ ఇంకా చాలా బాగా ఆడగలడు. నిఖిల్‌లో క్లారిటీ ఉంది. ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అది ఇది అని చెప్పనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిఖిల్ గేమ్ ప్లే అదంతా చూసి. బట్ ఇలా చేస్తారు అంటే స్టాండ్ తీసుకోకుండా మన సోనియా ఏది చెప్తే అది ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి ఇలా ఒక కంట్రోల్డ్‌గా ఉంటాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సరే వాళ్ళ గురించి మాట్లాడేదానికన్నా ముందు తర్వాత ఫోర్త్ టాస్క్ అనేది ఇచ్చారు. సేమ్ ఏం లేదండి. ఒక 5 మినిట్స్‌లో ఒక క్యూబ్ ఫార్మేషన్ అయితే చేయాలి. రోప్ లాగా ఇచ్చారు కదా! సో, ఆ పాయింట్ ఆఫ్ లైన్ మధ్యలో ఆ క్యూబ్ ఫార్మేషన్ అనేది చేయాలి. సో, అంత బాగా వీళ్ళు స్ట్రాంగ్ అని చెప్పి వీక్ కంటెస్టెంట్ చేసి నబీల్‌నయితే తీసేశారు కదా! మరి ఈ టాస్క్‌లో ఏమైంది? వాళ్ళ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా! ఆ స్ట్రాంగిటివిటీ ఏమైంది? అర్థం కావట్లేదు. అంత గట్టిగా పోటీ ఇచ్చేవాళ్ళు ఎందుకు ఈ టాస్క్‌లో గెలవలేకపోయారు? ఇంకెవరైనా ఉంటే గెలిచుంటారేమో! మేబీ నబీల్ ఉండుంటే బాగా ఆడి గెలిపించుండేవాడేమో! ఆ 5 మినిట్స్‌లో ఆ క్యూబ్స్ అన్నీ పేర్చేది. వీళ్ళు స్టార్టింగ్ బేస్ లైన్‌లోనే తప్పు చేశారు. దాన్ని ఈజీగా కనిపెట్టాడు మన నబీల్. మీరు స్టార్టింగ్‌లో తప్పు చేస్తున్నారు. సో, దాని పైన పేర్చి పెట్టండి. అప్పుడే మీరు గెలుస్తారని చెప్పనేసి. ఇప్పుడు పోయింది కదా! ఒక వైల్డ్ కార్డ్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సెకండ్ టాస్క్ పోయింది. ఫోర్త్ టాస్క్ పోయింది. ఇక మిగిలిన ఫిఫ్త్ టాస్క్ అయినా గెలుస్తారో లేదో అనుకునే టైంలో ఫిఫ్త్ టాస్క్ సింపుల్‌గానే ఇచ్చారండి. ఫిఫ్త్ టాస్క్ ఏమి అంత టఫ్ ఏం లేదు. సింపుల్‌గా సో, ఇప్పుడు మనకు నార్మల్‌గా డాన్సింగ్ స్టేజెస్ అయితే పెట్టారు హౌస్ అంతా. నార్మల్‌గా 15-20 సెకండ్స్ టైమింగ్ వస్తది. ఎవరైతే ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటా ఎళ్లి ఆ డాన్సింగ్ స్టేజెస్ మీద ఎక్కి డాన్సెస్ అయితే ఏస్తారో వాళ్ళైతే గెలిచినట్టు. అంటే నార్మల్‌గా ఏంటంటే ఒక టీమ్‌కి 5 ఆర్ 6 మెంబర్స్ ఉన్నారు కదా! సో, ఈ 5 మెంబర్స్‌లో అట్‌లీస్ట్ లాస్ట్‌లో ఎవరైతే ఏ టీమ్ నుంచైతే మాక్సిమం మెంబర్స్ స్టేజ్ మీద ఉంటారో ఆ టీమ్ అయితే గెలుస్తది. సో, ఈ టీమ్‌లో అందరూ బానే పెర్ఫార్మ్ చేశారు. ఎఫర్ట్స్ అంటారు. ఎఫర్ట్స్ ఏమి అంతగా పెట్టాల్సిన అవసరం లేదు. మాక్సిమం 15 సెకండ్స్, 10 సెకండ్స్, 5 సెకండ్స్, 3 సెకండ్స్ ఇట్లా టైమ్ లిమిట్ వస్తది కాబట్టి, ఆ థ్రెషోల్డ్ దాటక ముందు ఎవరైతే పరిగెత్తుకుంటా ఎళ్లి ఆ డాన్సింగ్ స్టేజ్ మీదెళ్లి డాన్సెస్ అయితే ఏస్తారో ఏ టీమ్‌లో అయితే ఎక్కువ మంది డాన్స్ ఏసే లాస్ట్‌లో మిగులుతారో ఆ టీమ్ అయితే గెలుస్తారండి. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసిందొచ్చి డాన్స్ బాగా ఏస్తారు కదా! సో, డాన్స్ బాగా ఏసే వాళ్ళకి ఇంకా కొంచెం ఏదైనా అడ్వాంటేజ్ ఉంటదనుకున్నాను. బట్ ఎనీవేస్ అట్ లాస్ట్ మన శక్తి టీమ్ అయితే ఈ ఛాలెంజ్ గూడా గెలిచింది. సో, వైల్డ్ కార్డ్ గురించి చెప్తానని చెప్పాను గదా! సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళేనండి. ఇప్పుడు డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. సో, నేను ఎందుకు ఈ టాపిక్ ఎక్కువగా మాట్లాడట్లేదంటే, ఇంకా పక్కాగా ఫిక్స్ అవ్వలేదండి. ఎవరొస్తారు ఏంటి అనేసి. అందులోనూ ఈ టాస్క్స్ కూడా ఉన్నాయి గాబట్టి కరెక్ట్‌గా చెప్పలేము. సో, నామినేషన్స్‌లో మీరెవరికి ఓటేసారో చెప్పండి. మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.